హెలికాప్టర్ జీవితం అనుకున్నాడా? లేదు కదా. బండి ఉంటే అమ్మాయి ఉంటే జీవితం కాదు. మన జీవితంలో ప్రతి దానికి ఒక సమయం అనేది దేవుడు పెట్టాడు. సరేనా అయ్యా? తమరేట్ అన్నారు లైఫ్ అంటే 5 బీర్లు ఒకేసారి ఎత్తి తాగితే ఇంకేమైనా ఉందా? అసలు సరిగ్గా నడవగలరా మీరు? అసలు 5 బీర్లు తాగిన తర్వాత ఈ రోజుల్లో మందు తాగి అనేక మంది కుటుంబాలు రోడ్డున పడ్డా మీకు తెలుసా ఆ విషయం? మందు తాగిన తర్వాత ఆ లోపల మనం మాట్లాడడం కానీ ఆ మొత్తకిచ్చిన మత్తు ద్వారా వచ్చే మాటల ద్వారా మన పిల్లలు, మన భార్యలు, మన పరువు మొత్తం మనం నష్టపరుచుకుంటాం. కాబట్టి జీవితంలో అనేది జీవితం అంటే ఒక మందు, జీవితం అంటే ఒక బైకు, జీవితం అంటే తినడమో తిరగడమో కాదు, జీవితం అంటే డబ్బు కాదు. జీవితానికి ఒక ఉద్దేశం ఉంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పేసి నేను ముగించేస్తాను. సరే, కోడి ఉంది, మనందరికీ తెలుసు. అది పిల్లలు పంపుతుంది. లాస్ట్ నేను చెప్పేసి ముగించేస్తాను. అది అంపుటప్పుడు 15 to 21 days అనేది ఆ కోడి తన పిల్లల కింద, అదే గుడ్ల మీద ఉండి అంపుతుంది. చివరికి 21 రోజు 15 రోజులు అయిపోయిన తర్వాత పిల్లలు బయటకు వస్తాయి. అర్థమవుతుందా? ఆ గుడ్లు, ఆ తొక్కలు మనం ఏం చేస్తాం? బయట పారవేస్తాం, లేకపోతే పూజ చేస్తాం, లేకపోతే ఏదైనా చేస్తాం కదా. అదే రీతిగా దేవుడు మనకి ఈ భూమి మీద మనం ఉన్నామంటే మనకు ఒక ఛాన్స్ ఇచ్చాడు. అర్థమవుతుందా? మనందరం గుడ్డుతో సమానం. ఇప్పుడు ఎక్కడైతే మనం దేవుడి కింద ఉండి చక్కగా బ్రతుకుతామో 21 రోజుల తర్వాత ఆ గుడ్డు పగిలి కోడి పొడిచి ఆ యొక్క గుడ్డు మొక్కని తొక్కని ఎలా వేరు చేసి పిల్ల తల్లి దగ్గరికి ఎలా అవుతుందో మనం ఈ మానవ శరీరాన్ని విడిచిపెట్టి దేవాది దేవుని దగ్గరికి మనం వెళ్తాం. అర్థమవుతుందా? జీవితం అంటే ఈ లోకంలో అనేక మంది అనేక రకాలుగా, ఒకళ్ళు డబ్బు అని, ఒకళ్ళు ప్రాణం అని, ఒక్కొక్కరు ప్రేమని, ఒక్కొక్కరు ఇంకా అనేక రీతిలుగా వాళ్ళ యొక్క జీవితాలను పాడు చేసుకుంటున్నారు. జీవితం అంటే సృష్టికర్త అయిన దేవుణ్ణి ఎరగటం. ఈ రోజుల్లో అనాథ పిల్లలు ఉన్నారు, వాళ్ళకి తల్లిదండ్రులు లేకపోతే ఎంత బాధ. అయ్యో నా తండ్రి ఎవరు, నా తల్లి ఎవరు, ఎంతో బాధపడతారు కదా. నిజంగా మనం ఈ లోకంలో అందరిలో ప్రవహించేది ఒకే రక్తమే. మనందరం ఒక దగ్గర నుంచి వచ్చిన వాళ్ళమే. కాబట్టి మనం ఆలోచన చేయాలి, అసలు నిజమైన దేవుడు ఎవరు? అసలు దేవుడు మానవుడిని ఎలా ప్రేమించాడు? ఆయన ఈ లోకానికి వచ్చాడు, ఎందుకు వచ్చాడు? దేవుడు అనేవాడి మానవుడిని ప్రేమించాలి. ఇలా మనం అన్వేషించాలి. నిజమైన ప్రేమ, జీవితానికి అర్థం ఏంటో మనం తెలుసుకోవాలి. మీకు ఒక చిన్న సజెషన్ చెప్తారు, వింటారా? అసలు జీవితం యొక్క అర్థము, జీవితం యొక్క విలువ చెప్పడానికి చాలా దూరం ప్రాంతాల నుంచి, ఆంధ్రవలస నుంచి, దగ్గర నుంచి మన మధ్యలోకి దైవ సేవకులు వచ్చారు. రాజపురంలో క్రిస్మస్ అవుతుంది. జీవితం అర్థం ఏంటి, అసలు దేవుడు ఎవరు, ఇంకా క్షుణ్ణంగా మనకి చెప్తే మనం అందరం అక్కడికి వెళ్ళి వింటామా? వింటాం. థ్యాంక్ యూ. మనందరం అక్కడికి వెళ్దాం. ప్రైజ్ ది లార్డ్.